హాయ్ స్టూడెంట్స్. సో ఈ రోజుతో ఏడబ్ల్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది స్టూడెంట్స్ అందరికీ. మేబీ ఇంకో 1 వీక్ 2 వీక్స్లోనే మనం రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి సో ఏడబ్ల్యూ ఏఈ వాటెవర్ అన్ని ప్రిపరేషన్స్ దాదాపు ఒక 2 ఇయర్స్ జర్నీ పాలిటెక్నిక్ లెక్చర్ కావచ్చు. సో ఈ 2 ఇయర్స్ జర్నీ ఏదైతే ఉందో నేను మీతో ట్రావెల్ అయింది. ఈ జర్నీలో నేను గమనించిన కొన్ని విషయాలు నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను మీతోటి. సో ఫస్ట్ ఏంటంటే ఈ ఓవరాల్ జర్నీలో ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకుంది, నాకు ఈ కోచింగ్ ఇండస్ట్రీ మీద చాలా అసహ్యం వేసింది. నిజం చెప్పాలంటే ఎంత అసహ్యం వేసింది అంటే ఈ ఇండస్ట్రీని ఎట్లా నాశనం చేయాలి అనేది చాలా రోజుల నుంచి నా మైండ్లో నడుస్తూ ఉంది. మనము వెళ్ళిపోవాలి, అసలు స్టూడెంట్కి కోచింగ్ అవసరం లేకుండా చేయాలి అనేది చాలా రోజుల నుంచి నడుస్తూ ఉంది నా మైండ్లో. అది ఎట్లా చేయాలి. ఇప్పుడు ప్రతి స్టూడెంట్ కోచింగ్ తీసుకునే జాబ్ కొట్టాలనేది ఏం లేదు. కోచింగ్ ఇండస్ట్రీ యొక్క ఇంపార్టెన్స్ ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క పర్సంటేజ్ లెవెల్స్లో ఉంటుంది. కొంతమందికి 0, కొంతమందికి 20%, కొంతమందికి 50%, 70%, 100%. సో కొంతమంది ఏమి తెలియకుండా ఇక్కడికి వచ్చి నేర్చుకుంటారు. కొంతమంది ఆల్మోస్ట్ తెలిసి జస్ట్ ఏదో ఏమంటారు ఎగ్జాక్ట్గా ఎగ్జామ్కి ఏం ప్రిపేర్ అవ్వాలని తెలిసి వాటెవర్ ఒక 20% యూజ్ చేసుకుంటారు. లేదా అన్ని సబ్జెక్టులు వచ్చి పర్టికులర్ సబ్జెక్ట్ వీక్గా ఉండే నేర్చుకుంటారు. ఈ కోచింగ్ ఇండస్ట్రీ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో హెల్ప్ అవుతుంది. అది పక్కన పెట్టేస్తే కేవలం అంటే ఒక సర్వీస్ అనేది జనాలకు అవసరమైనటువంటి ఒక సర్వీస్ అమ్మడం అనేది ఒక డీసెంట్ బిజినెస్. కానీ మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా అని ఆ సర్వీస్ని హైలైట్ చేసి జనాల్ని అనవసరంగా అందులోకి దింపడం, అంటే మనకు అవసరం లేని ప్రోడక్ట్ని జనాలకు అమ్మడం ఎలాంటిదో అలా అనిపించింది నాకు చాలా వరకు. ఇప్పుడు ఈ మనకు తెలియకుండా బిజినెస్ పీపుల్ అందరూ మన ఇంట్లో చాలా అనవసరమైనవి మన చేత కొనిపిస్తూ ఉంటారు. సూపర్ మార్కెట్కి పోయిన మన సైకాలజీతోటి. సో అప్పుడు నేను అసలు స్టూడెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఒక గవర్నమెంట్ జాబ్ నుంచి, వాడికి నిజంగా ఏం కావాలి. సో ఫస్ట్ ఈ కాంపిటీషన్ని తగ్గించాలని నేను అనుకున్నా. చాలామంది అంటారు, సార్ మీ వల్ల కాంపిటీషన్ పెరిగిపోయింది, మోటివేషన్ చేసి టెక్నిక్లు చెప్పి ఈజీ క్వశ్చన్లే మార్కులు జాబులు తెప్పిస్తాయని చెప్పి కాంపిటీషన్ బాగా పెంచేశారు మీరు అంటూ ఉంటారు కదా. సో నా యాక్చువల్ ఎయిమ్ ఏంటి అంటే, సో ఫస్ట్ థింగ్ ఈ ఇండస్ట్రీ యొక్క అవసరం వీలైనంత తగ్గించాలి అనేదే నా ప్రయత్నము. అది కూడా నాకు ముందు నుంచి ఉన్నటువంటిది కాదు. ఈ ఇండస్ట్రీలోకి ఈ పర్టికులర్ ఏడబ్ల్యూ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే నాకు ఈ ఫీలింగ్ బాగా ఎక్కువైపోయింది. అంటే నేనుంటున్న ఇండస్ట్రీ ఇప్పుడు నా అకాడమీ సక్సెస్ చేసుకోవాలి అనేది ఒకటి ఉంటుంది, అట్ ది సేమ్ టైం స్టూడెంట్కి బెనిఫిట్ చేయాలనేది ఉంటుంది. రెండింటి మధ్యన ఒక స్ట్రగుల్ నడుస్తూ ఉంటుంది ఎప్పుడు నా బ్రెయిన్లో. సో అది ఈరోజు చెప్దాం అనుకుంటున్నా. సో ఈ కాంపిటీషన్ అనేది వీలైనంత తగ్గిద్దాం అనుకుంటున్నా. అంటే ఎలా అంటే ఒక స్టూడెంట్కి వీలైనన్ని నిజాలు చెప్పాలి. నిజాలు చెప్పి తెలివైన స్టూడెంటు, గవర్నమెంట్ జాబ్ సూట్ అవ్వదు అనుకున్న స్టూడెంటు అప్లికేషన్ దాకా కూడా వెళ్ళకుండా వాడు ఇంకేదైనా వాడికి సూట్ అయ్యే మంచి కెరీర్ నేర్చుకోవాలి. సో వాడికి దీని నుంచి నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలా ఉంటుంది అనే నిజాలన్నీ చెప్పడం ద్వారా గవర్నమెంట్ జాబ్ నేచర్ ఏంటి, ఇందులో కట్ ఆఫ్లు ఎలా ఉన్నాయి, ఎంత కష్టపడాలి, ఎంత కాంపిటీషన్ ఉంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఓకే మనం ట్రై చేసినా ఇదంతా రిస్క్ లాగా ఉంది. ఎవరో ఒకరిని ఎగ్జాంపుల్ చూపించి కింద స్థాయి నుంచి వచ్చి వీడికి వచ్చినప్పుడు నీకెందుకు రాదు అనో 100 మందిని ఇందులోకి దింపి మళ్ళీ అందులోంచి ఒక ఏడబ్ల్యూ తెచ్చి వీడికి వచ్చినప్పుడు నీకెందుకు రాదు అని నెక్స్ట్ సైకిల్లో ఇంకో 100 మందిని దించి, ఇది ఎంతవరకు కరెక్ట్? సో వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకోవడం తప్పు అని నేను అనడం లేదు. అదే చెప్తున్నా, మనకు అవసరం లేని సర్వీస్ని ఎలా అయితే ఒక కార్పొరేట్ కంపెనీలు మనకు అమ్ముతూ ఉంటాయో, అలానే కోచింగ్ ఇండస్ట్రీలో కూడా అసలు కోచింగే అవసరం లేనటువంటి వాళ్ళకి కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది. అది ఓకే, ఉన్న బెనిఫిట్ అయిన వాళ్ళు ఓకే, ఎటువంటి బెనిఫిట్ తీసుకొని వాళ్ళు కావచ్చు, లేదా కంటెంట్ మంచిగా నేర్చుకుని చివరికి చేతిలో ఏ ఆప్షన్ లేకుండా మిగిలిపోయిన వాళ్ళు కావచ్చు. వాళ్ళకి ఫైనల్గా జాబ్ రాకపోతే ఆ కంటెంట్ తోటి ప్రైవేట్ జాబ్ అయినా ఏమన్నా వస్తుందా అంటే లేదు. ప్రైవేట్ జాబ్ వాళ్ళేమో స్కిల్స్ అడుగుతూ ఉంటారు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అడుగుతూ ఉంటారు. నేను గేట్ కోచింగ్ తీసుకున్నాను సార్, నాకు పలానా చోట జాబ్ ఇవ్వండి అన్నా కూడా ఎవరు ఇది ఎందుకు పనికి రాకుండా పోతుంది కదా, టైము ఎక్స్పీరియన్స్ ఇవన్నీ. ఇది నాకు చాలా రోజుల నుంచి బాధ కలిగించి
పర్టికులర్గా ఈ పర్టికులర్ పీరియడ్ నాకు కలగడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఇంత స్ట్రెచ్ అయిపోవడం. ఈ పీరియడ్ ఇంత స్ట్రెచ్ అవ్వడం వల్ల కూడా నాకు ఆ ఫీలింగ్ చాలా ఎక్కువైపోయింది. ఏంది అసలు ఈ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ ఇంత దరిద్రంగా ఉంది ఈ ఫేజ్ అని అనిపించింది. కోర్స్ నా స్టూడెంట్స్ బోల్డ్ అంతమంది సెలెక్ట్ అయినప్పటికీ కూడా ఓవరాల్ నేనేమనుకున్నా అంటే, సో ఒకటి జాబ్ తెచ్చుకోగలిగి ఉండి ఆ జాబ్ నిజంగా అది ఎలా ఉంటుందో ఇండస్ట్రీ కూడా ఇది చాలా గొప్ప జాబ్ అని ప్రొజెక్ట్ చేసి, అంటే నిజాలు తెలిసినా కూడా దాన్ని దాచేసి ఇది చాలా గొప్ప జాబ్ అని ప్రొజెక్ట్ చేసి సో అది సూట్ అవ్వని టాలెంటెడ్ పీపుల్ని తీసుకొచ్చి వాళ్ళు రేపు జాయిన్ అయ్యి అరే ఇదేంది జాబ్ ఇలా ఉంది అని మానేసి వెళ్ళిపోతారు కొంతమంది. అంటే నాకు ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదు, ఈ జాబ్ మాత్రం నేను చేయను అనే మైండ్ సెట్ కొంతమందికి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేసేయచ్చు కదా. నెక్స్ట్ కింద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓకే మనం ఎంతవరకు ట్రై చేయొచ్చు, ఎంతవరకు అవకాశం ఉంది అనేది తెలుసుకుని వాళ్ళు కూడా వీలైనంత తొందరగా ఎగ్జిట్ అయిపోవాలి. సో ఎవరైతే నిజంగా ఇప్పుడు ఈరోజు ఒక 1000 జాబులు పడితే మనకు దాదాపుగా 30,000 మంది రాస్తున్నారు కదా, దగ్గర దగ్గర 1000 వాటెవర్ ఈ నెంబర్ దగ్గర దగ్గర అదే ఉంటుంది. అప్లై చేసే వాళ్ళు 40,000 ఉంటే రాసేవాళ్ళు దగ్గర దగ్గర ఒక 30,000 మందే ఉంటారు కదా. సో ఈ నెంబర్ని నేను తగ్గించాలనుకుంటున్నా. ఓకే మనకు అడ్మిషన్స్ తగ్గుతాయి, ఏమన్నా తగ్గనియండి. సో ఈ 30,000 కాంపిటీషన్ ఏదైతే ఉందో ఇప్పుడు 1000 పోస్టులు పడ్డాయి, మనకు ఎంతవరకు అవకాశం ఉంది ప్రిపేర్ అవుతే అనే ఒక రఫ్ అంచనా. మార్కులు ఒక్కటే కాదు కదా డిఫైన్ చేసేది, గవర్నమెంట్ జాబ్ నేచరు, వాళ్ళకున్న టాలెంట్ అన్నీ తెలుస్తాయి. లేదా వీలైనన్ని టెస్టులు కొన్ని రాసినా కూడా ఓకే మనం ట్రై చేయడం కూడా వేస్ట్ అని వాడి టైం సేవ్ చేయగలిగినా అది వాడికి బెనిఫిటే కదా, నేను ఇచ్చేటటువంటి బెనిఫిటే కదా వాడికి టైం. సో ఇప్పుడు ఒక 1000 పోస్టులు పడ్డాయంటే 30,000 రాస్తున్నారు కదా, దీన్ని ఒక 5,000కి తగ్గిద్దాం. అనవసరంగా టైం వేస్ట్ చేసుకునే 25,000 మంది టైంని మనం కాపాడిన వాళ్ళమే కదా. ఇది అన్ని కోచింగ్లో జరుగుతున్నది. బట్ నేనుంటున్న ఫీల్డ్లో ఇది జరుగుతుంది అనే బాధ అయితే నాకు చాలా రోజుల నుంచి ఉంది. నీకు అవసరం లేదురా అని వాడిని అనలేం, ఎందుకంటే వాడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాడు నాకు, లేదు సార్ మా ఫ్రెండ్కి వచ్చింది అంటాడు, కాబట్టి నీకు రాదు అనేది నేను ఎలా చెప్పగలను. ఇదంతా ప్రాబబిలిటీ గేమ్. బట్ ఆ ప్రాబబిలిటీ గేమ్ని స్టూడెంట్ ప్రాపర్గా అర్థం చేసుకోవాలి అనేదే నా బాధ. అంతే. నువ్వేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దీంట్లో ఎంత అవకాశం ఉంది, నీకు వచ్చేటటువంటి జాబ్ ఎటువంటిది, A to Z క్లియర్గా ఒక స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాడు కూడా వాడి జర్నీ దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటాడు. వాడు ఒకటి ఊహించుకుని ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకొకటి ఉంటే పోయిన టైము మనీ ఏది తిరిగి రాదు కదా వాడికి. సో నేను గమనించిన విషయం ఏంటంటే చాలామంది నేను ఎంటర్ అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ మీద ఎంతో కొంత మోజు తగ్గింది. అంటే వేరే ప్రైవేట్ జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వడం కావచ్చు, ప్రైవేట్ జాబులు కూడా చేయొచ్చు అని నమ్మడం కావచ్చు, సాఫ్ట్వేర్ కూడా వెళ్ళిపోవచ్చు కావాలనుకుంటే నేను వెళ్ళిపోవడం కావచ్చు. సో ఇలా కొద్దిగా డైవర్సిఫై నేను చేయగలిగినానని నేనైతే నమ్ముతున్నాను. సో ఈ నెంబర్ ఇంత పడిపోయింది అనుకోండి, ఆబ్వియస్లీ కోచింగ్ ఇండస్ట్రీ అయినా ఏదైనా పడిపోతుంది. సో నేను ఎందుకు ఇది ఇట్లా చెప్తున్నానంటే, రీసెంట్గా మన అడ్మిషన్స్ రిలేటెడ్ చూస్తే విజే అకాడమీలో కూడా చాలా డిక్లైన్, అంటే నాదనే కాదు ఎవరిదైనా డిక్లైన్ ఉంటుంది, నోటిఫికేషన్ లేదు కాబట్టి. సో నోటిఫికేషన్లు రాబోతున్నాయి అన్నా కూడా నిజంగా 2021 ఏప్రిల్ ఆ టైంకి ఏదైతే ఊపు ఉన్నిందో స్టూడెంట్లో రాబోతున్నాయి అంటే ఆ ఊపు లేదు స్టూడెంట్లో. అంటే చాలామంది కరెంట్లీ ఏదో ఒక వర్క్ చేస్తున్నారు ప్రైవేట్, అవకాశం లేనటువంటి వాళ్ళు. సో అది కూడా చాలా సంతోషించాల్సిన విషయం నిజంగా. నేను ఈ 5,000 మంది అప్లికెంట్స్గా ఉండాలనుకుంటున్నా. ఇందులో సీరియస్ ఆస్పిరెంట్స్ ఇంకా తక్కువ ఉన్న హ్యాపీ, 1000కి 2,000 3,000 అంతే. మనకు వచ్చే ఛాన్స్ 20%, 30%, 40%. ఆ స్టేజ్ వాళ్ళు రాస్తే చాలు అంతే. అసలు గవర్నమెంట్ జాబ్ పడ్డా స్టూడెంట్ అది కూడా ఒక జాబే కదా అని రియాక్ట్ అయ్యి పెద్ద పట్టించుకొని స్టేజ్కి స్టూడెంట్ మైండ్ సెట్ని తీసుకుపోవాలి. ప్రైవేట్ ఇండస్ట్రీలో ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ స్టూడెంట్స్కి పరిచయం చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, లేదా సొంతంగా బిజినెస్ పెట్టుకునేది ఎట్లా నేర్పించాలి. ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఇందులో ట్రాప్ అయ్యి ఏజ్ టైము వేస్ట్ చేసుకుంటున్నారు అనే ఒక ఫీలింగ్తోనే చేస్తున్నా యాక్చువల్గా, అంతకంటే ఏం లేదు. చాలామంది అనుకోవచ్చు సార్ కోచింగ్ ఇండస్ట్రీ నడుపుతూ ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు, ఇలా నేను యాక్చువల్గా ముందు వీడియోస్లో మాట్లాడేవాను కదా ఇంగ్లీష్ వీడియోస్లో, ఎందుకంటే అప్పుడు నాకు ఆ ఫీలింగ్ లేదు. గేట్ కోచింగ్లో ఏంటంటే దాదాపు 15,000 20,000 మంది క్వాలిఫై అవుతారు మనకు
15% జనరల్గా క్వాలిఫై అయ్యేది. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని బట్టి ఆ నెంబర్ పెరుగుతూ ఉంటుంది. దాదాపు 15% సక్సెస్ రేట్ దానికి. సో చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది క్వాలిఫై అవ్వడము, స్టైఫండ్తో ఎంటెక్ చేసుకోవడము, ఆ తర్వాత పోస్ట్ ఎంటెక్ అట్లీస్ట్ వాడి ఏజ్ వేస్ట్ కాదు, ఎంటెక్ డిగ్రీ అన్న వస్తుంది, పోస్ట్ ఎంటెక్ ఆపర్చునిటీసో ఇంకోటో చేసుకుంటాడు. కాబట్టి ఆ ఫీల్డ్లో అంత కనపడలేదు నేనున్నప్పుడు అట్లీస్ట్. బట్ ఈ ఫీల్డ్లో ఇంత లో సక్సెస్ రేట్ ఉండడం వల్ల చాలా ఎక్కువ కనపడింది నాకు. ఇది 2%, 3% సక్సెస్ రేట్ ఉండడం వల్ల చాలామంది ఏజ్ అంటే ఈవెన్ గేట్ అనేది 1 year ప్రాసెస్. కోచింగ్ తీసుకుంటారు, 1 year వస్తారు. ఇందులో నోటిఫికేషన్ పడ్డ దగ్గర నుంచి ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి సంవత్సరాలు పడుతుందంటే, నోటిఫికేషన్ పడుతుంది అనే దానికి సంవత్సరం ముందు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నోటిఫికేషన్ నుంచి ఇంత సిలబస్ కంప్లీట్ చేయడానికి టైం సరిపోదు చాలామందికి. సో ఓవరాల్ ఇంత జర్నీ ఆఫ్ టైమ్, అంత లో సక్సెస్ రేట్కి ఎంత యూత్ వాళ్ళ టైం మనీ వేస్ట్ చేస్తున్నారు అనిపించింది. సో హూ ఎవర్ ఏడబ్ల్యూ క్రాక్ చేసిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. సో తర్వాత ఇది నేను అనుకుంది. సో ద డే వెన్ నిజంగా నోటిఫికేషన్ పడి కూడా నాకు అడ్మిషన్స్ బాగా తగ్గిపోయి, అంటే నాకు మాత్రమే కాదు అందరికీ తగ్గాలి, అంటే ఆ సర్వీస్ అనేది అవసరం లేకుండా చేయాలి స్టూడెంట్కి. ఇప్పుడు నేను ఎవరిని గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వమని ఎప్పుడు ఎంఫసైజ్ ఏం చేయను. మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇంకా ఈజీగా ట్రై చేయొచ్చు, ఇంకా ఈజీగా స్టూడెంట్కి ఎలా తెప్పియాలి, చిన్న చిన్న విషయాల వల్ల వాళ్ళు అనుకున్నటువంటి జాబ్ పోకుండా చేయాలి. ఎక్కడ తప్పు జరుగుతుంది, మైండ్ సెట్లోనా, క్వశ్చన్ చదివే విధానంలోనా, ఎగ్జామ్ రాసే విధానంలోనా, ప్రిపరేషన్ విధానంలోనా, రివిజన్లోనా, ఎవ్రీ స్టేజ్లో వాళ్ళు ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నారు అనేది చూసి వాళ్ళ ప్రాసెస్ని సింప్లిఫై చేసే ప్రయత్నం అయితే చేశాను ఇన్ని రోజులు. అది కూడా ఈ ఫ్యూచర్లో కూడా డెఫినెట్లీ చేస్తాను. సో ఓవరాల్గా నేను చేయాలనుకుంటుంది ఇదే అండి. ఈ ఇండస్ట్రీ యొక్క అవసరాన్ని వీలైనంత తగ్గియాలనుకుంటున్నా. ఫ్యూచర్లో అసలు ఈ కోచింగ్ ఇండస్ట్రీ ఎందుకు ఉండాలి? బేసిక్గా అవసరం లేదు కదా కోచింగ్. ఇప్పుడు ప్రతి వాళ్ళు కోచింగ్ తీసుకున్న వాళ్ళేం కాదు కదా. ఇప్పుడు H&WS టాపర్ మొన్ననే మాట్లాడాను ఒక అమ్మాయితో, ఈ బ్యాక్లాగ్ రిలేటెడ్. సో డీవీకి అటెండ్ అవ్వనని చెప్పిన అమ్మాయి. సో అమ్మాయిని అడిగారు, మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నారా, అప్పుడు టాపర్ ఎలా వచ్చిందని. ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు సార్, 2017లో ఎప్పుడో గేట్ కోచింగ్ తీసుకున్నాను, తర్వాత ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు. అప్పటి ప్రిపరేషన్తోనే మళ్ళీ కోచింగ్ ఏమీ తీసుకోకుండానే నేను క్రాక్ చేశానని చెప్పింది. ఓకే, మంచి. ఏడబ్ల్యూకి ఎక్స్క్లూజివ్గా కోచింగ్ అయితే తీసుకోలేదు ఈ అమ్మాయి. ఎప్పుడో 2017లోనూ తీసుకున్న, ఏస్లో ఏమో తీసుకుంది అమ్మాయి. సరే అని మళ్ళీ మొన్న ఈ ఏడబ్ల్యూ ఉమెన్ టాపర్ ఐశ్వర్య అనే అమ్మాయి సమ్ కట్ ఆఫ్ రిలేటెడ్ దేని రిలేటెడో ఒకసారి కాంటాక్ట్ అయినప్పుడు ఆ అమ్మాయిని అడిగాను, మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారని. ఆ అమ్మాయి, నేను ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు సార్, నా బీటెక్ టైంలో మేడీజీ ఆన్లైన్ కోచింగ్ మా ఫ్రెండ్ మేము షేర్ చేసుకుని ఉన్నాము అప్పుడు గేట్ ప్రిపరేషన్కి. ఇంకా తర్వాత తీసుకుంది ఏం లేదు సార్, అప్పటి ప్రిపరేషన్ తర్వాత కంప్లీట్ ఓన్ ప్రిపరేషన్తోనే నేను క్రాక్ చేశాను, నాకు కూడా ఎటువంటి కోచింగ్ లేదు అని చెప్పింది. సో కోచింగ్ లేకుండా ఫస్ట్ ర్యాంక్ కూడా సాధిస్తున్నారు వీళ్ళు. అంటే సార్ మీరు ఎప్పుడెప్పుడో పాత కోచింగ్ ఉంది కదా అని అడగచ్చు, కరెక్ట్. సో వీళ్ళందరూ ఒక సంవత్సరం అసలు కోచింగ్ ఇండస్ట్రీలో ఏముంటుంది, కంటెంట్ ఏముంటుంది అని కేవలం ఒక సంవత్సరం వేస్ట్ చేసినటువంటి వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ ర్యాంకర్ అమ్మాయి డిప్యూటీ సర్వేయర్గా వర్క్ చేస్తుంది. సో వర్కింగ్ చేస్తూ ఫస్ట్ ర్యాంకరే సాధించినప్పుడు మీరెందుకు సాధించలేరు? సో ఎంతవరకు అంటే సంవత్సరాల తరబడి కోచింగ్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకు, అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, ఓకే మనకు సింప్లిఫై చేయలేము కంటెంట్ని, సింప్లిఫై చేసేవాళ్ళు కావాలి, ఏం చదవాలో చెప్పేవాళ్ళు కావాలి. సో అలా ఉన్నటువంటి వాళ్ళు ఒక 1 year వాళ్ళు టైం కేటాయించారు, అది జాబ్ చేస్తూ చదువుకున్నారు, చేసుకోకుండా చదువుకున్నారు, దట్ ఈస్ సెకండరీ. వీళ్ళనే కాదు, చాలామంది టాపర్ అబ్బాయిలతో నేను మాట్లాడాను, మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారంటే ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు. చాలామందితో మాట్లాడాలి, సెల్ఫ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు. ఇంకొంతమంది కోచింగ్ తీసుకున్నా కూడా దాన్ని ఒక సపోర్ట్గా వాడుకున్న వాళ్ళు తప్ప ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ వాళ్ళ టైం అంతా కోచింగ్ ఇండస్ట్రీకి డెడికేట్ చేసిన వాళ్ళు ఏం కాదు. సో వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ కోచింగ్ ఇండస్ట్రీ సపోర్ట్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అబ్వియస్లీ స్టూడెంట్స్ అనేవాళ్ళు టాలెంటెడ్, వాళ్ళకు కొద్దిగా సపోర్ట్ అనేది దొరికితే వాళ్ళు క్రాక్ చేసేస్తారు జాబు. సో వీళ్ళని దాటలేనటువంటి వాళ్ళు కింద వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కింద వాళ్ళు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యాప్టిట్యూడ్ స్కిల్స్, ఎగ్జామినేషన్ స్కిల్స్ తప్ప ఇంకా వేరే విషయం ఏం కాదు. సో
సో ఎవరికైతే తక్కువ అవకాశం ఉందో కింద వాళ్ళంటే ఎవరికైతే తక్కువ అవకాశం ఉందో వాళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జాబ్లన్నీ వదిలేసుకుని ట్రై చేసి అందులో ఒకరో ఇద్దరో పాస్ అయిపోతూ ఉంటారు. సో ఈ ఇండస్ట్రీలో ఇదేదో కరెక్ట్గా జరగడం లేదు అనే ఫీలింగ్ అయితే నాకు చాలా రోజుల నుంచి ఉంది. దీన్ని ఎట్లా కరెక్ట్ చేయాలి? ఇప్పుడు స్టూడెంట్ గవర్నమెంట్ జాబ్ అంటే ఇష్టం ఉంది, వాడిని అప్లై చేయకూడదని కూడా చెప్పకూడదు. వాడి డ్రీమ్ని మనం ఎందుకు బ్రేక్ చేయాలి? కానీ వాడికి వస్తుందో రాదో మనం ముందే చెప్పగలమా? పోనీ వాడికి ఏముందో అర్థమయ్యేటట్టు చెప్పగలమా? ఈ ఫీల్డ్కి రాకుండా ఎవరికైతే నిజంగా ఎంతో కొంత అవకాశం ఉందో వాడినే దీంట్లోకి దింపాలి. ఇండస్ట్రీ సర్వే అవనే అవ్వకపోయినా ఎవరి కోసం, మీకోసం ఇండస్ట్రీ ఉండాలి తప్ప ఇండస్ట్రీ కోసం మీరు ప్రిపరేషన్లోకి దిగకూడదు కదా. అది నేను ఓవరాల్ ఈ జర్నీలోనే ఫీల్ అయ్యాను ఈ విషయం. యాక్చువల్గా ముందు నేను అంత ఈ స్టేట్ గవర్నమెంట్ సైడ్ అంత చూసేవాడిని కాదు కాబట్టి ఇంతలో సక్సెస్ రేట్ ఉన్న ఎగ్జామ్ నేను ఎప్పుడు అనాలిసిస్ కూడా చేయలేదు, అసలు పట్టించుకోలేదు ఎప్పుడు నేను ఏడబ్ల్యూ ఎగ్జామ్ని. ఇన్ఫ్యాక్ట్ నేను 2017 యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు 2017 పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసినాను కదా, నా జీవితంలో చూసినటువంటి ఫస్ట్ ఏడబ్ల్యూ క్వశ్చన్ పేపర్ అదే, చూసినటువంటిది, సాల్వ్ చేసినటువంటిది కూడా కాదు. సో అది కూడా జస్ట్ ఏదో యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేశాం కదా, IOCL నుంచి వచ్చాము, ఎవరికి తెలియదు మనము, సో చాలామంది పేపర్ సొల్యూషన్స్ కోసం ఎదురు చూస్తుంటారని చేయడం తప్ప అదే నా లైఫ్లో చూసినటువంటి ఫస్ట్ ఏడబ్ల్యూ క్వశ్చన్ పేపర్ చూసినటువంటిది. అంటే మీరు అర్థం చేసుకోండి ఈ ఫీల్డ్కి నేను ఎంత దూరంగా ఉండేవాడిను. సో తర్వాత మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే ఇంకా మళ్ళీ H&ES నుంచి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఏడబ్ల్యూ ఫీల్డ్ అనేది చూస్తూ వస్తున్నాము. సరే, ఓవరాల్ ఈ జర్నీలో నేను ఫీల్ అయిన చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నా. ఇది మీ స్టూడెంట్ నమ్మినా నమ్మకపోయినా డజంట్ మ్యాటర్ నాకు. నేను చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుని చెప్పలేకున్నాను కాబట్టి ఇది చెప్పాను. తర్వాత ఏడబ్ల్యూ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే చాలా చాలా మంచి విషయం అండి ఇది. ఏంటంటే సో ఇది చాలా మంచి సజెషన్ అని నేనైతే ఫీల్ అవుతాను. నేను ఇచ్చిన మంచి సజెషన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సజెషన్ ఇది నేను ఇవ్వబోయేది. అప్గ్రేడ్ యువర్ లైఫ్ స్టైల్ స్లోలీ. సో ఏడబ్ల్యూ అనేది కేవలం ఒక సెక్యూర్డ్ జాబే తప్ప అది ఒక గొప్ప జాబ్ కాదు అనే ఫీలింగ్ మీకు చాలా చాలా అవసరము. అది మిమ్మల్ని చాలా కాపాడుతుంది ఫ్యూచర్లో. ఏడబ్ల్యూ జాబ్ని అలానే చూడండి, ఒక సెక్యూర్డ్ జాబ్ తప్ప, ఇది సెక్యూరిటీ ఉంటే బయట జాబ్ అయినా ఏడబ్ల్యూ అయినా ఒకటే, ఇదేం పెద్ద గొప్ప జాబ్ కాదు అనే ఒక ఫీలింగ్ మీరు పెట్టుకోండి. ఎందుకో చెప్తాను. సో చాలామంది చేసేటటువంటి ఏదైనా జాబ్ వచ్చిన తర్వాత, ఏడబ్ల్యూ అనే కాదు ప్రైవేట్ జాబ్ అయినా సరే, ఒక మంచి జాబ్ వచ్చిన తర్వాత చేసే అతిపెద్ద తప్పు లైఫ్ స్టైల్ని అప్గ్రేడ్ చేయడం. సో చాలామందికి తెలుసు ఓవర్ ద పీరియడ్ అంటే ప్రతి సంవత్సరం మన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. దీనికి కారణం ఇన్ఫ్లేషన్ అని చాలామందికి తెలుసు. బట్ మీకు తెలియని ఇంకొక ప్రాబ్లం లైఫ్ స్టైల్. ఇన్ఫ్లేషను 6-7% ఉంటే మన ఖర్చులు దగ్గర 10% పెరుగుతాయి ఆన్ అన్ యావరేజ్. ఇది కేవలం ఇన్ఫ్లేషన్ వల్ల జరిగేది. కానీ ఇంతకంటే ప్రమాదమైనది లైఫ్ స్టైల్ అప్గ్రేడేషన్. సో మనకు తెలియకుండానే కొన్ని లగ్జరీ ఐటమ్స్ మనకు ప్రైమరీ ఐటమ్స్ అయిపోతూ ఉంటాయి. అంటే ఎట్లా చెప్పాలంటే మీకు, మనం ఒక పెద్ద ఇల్లు తీసుకున్నాం అనుకోండి, ఆ ఇంట్లో ప్రతి సామాన్ అంటే ఇల్లు ఖాళీగా ఉన్నా కూడా మనకేదో బోసిపోయినట్టు ఉంటుంది. సో ఏడబ్ల్యూ అంటే గొప్ప జాబ్ కాబట్టి దానికి తగ్గట్టుగా గొప్ప ఇల్లు, గొప్ప కారు, అంటే ఆ గొప్పది అని నువ్వు వేరేవాడికి ఏడబ్ల్యూ గొప్పది అని చెప్తే సరిపోదు కదా, చూపించాల్సి ఉంటుంది. కాబట్టి చూపించడానికి ట్రై చేస్తావు. అదే ఏడబ్ల్యూ గొప్పది కాదు అనుకున్నావు అనుకో, నీకు పెద్ద చూపించాల్సిన అవసరం ఉండదు కాబట్టి నీ పని ఏదో నువ్వు చేసుకుంటావు. సో ఏడబ్ల్యూ జాయిన్ అయిన తర్వాత షార్ట్ టర్మ్లో ఎదగాలని మాత్రం అనుకోవద్దండి, లాంగ్ టర్మ్లో ఎదగాలని అనుకోండి. అంటే ఇప్పుడు ఒక 3-4 సంవత్సరాల్లో ₹1,00,00,000 సంపాదించాలి అని ఏం పెట్టుకున్నావంటే డెఫినెట్గా నువ్వు ఎక్కడో డీవియేట్ అయిపోతావు. నీ లైఫ్లో బోల్డ్ అంత స్ట్రెస్ ఉంటుంది. నువ్వు రిటైర్ అయ్యేటప్పుడు నీ దగ్గర 30 కోట్లు ఉండాలని కూడా టార్గెట్ పెట్టుకో, ఏం తప్పు లేదు. అది కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేస్తూ నువ్వు ఈజీగా అచీవ్ చేయొచ్చు దాన్ని. నేను చెప్పేది నిజమే. కన్సిస్టెంట్గా ఓపిక్గా వెయిట్ చేసేవాళ్ళు, అలాని ఎంతసేపు ఒకటే లైఫ్ స్టైల్లో జీవితాంతం మిడిల్ క్లాస్లోనే ఉండాలని కూడా నేను అనడం లేదు. స్లోగా అప్గ్రేడ్ చేయండి లైఫ్ని, అప్పుడే చాలా అద్భుతంగా ఉంటుంది లైఫ్.
నీకు కావాల్సినవన్నీ చాలా ఎర్లీ స్టేజ్లో ఈఎంఐల్లోనో అప్పులు చేసో ఇంకో రకంగానో నువ్వు కొన్నావనుకో, జీవితంలో కిక్కిచ్చేది అది కొన్నప్పుడు కాదండి, జీవితంలో ఎదిగినప్పుడే, మనం పైకి ఎదిగినప్పుడు. ఇప్పుడున్న స్థాయి కంటే పైకి ఎదగడంలో కిక్ ఉంటుంది తప్ప అవన్నీ అచీవ్ చేయడం అనేది కేవలం అచీవ్ చేసినప్పుడే ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఫ్రిడ్జ్ కావాలి, ఫ్రిడ్జ్లో టాప్ ఎండ్ మోడల్ ఏముంది, ఒక కారు కావాలి, టాప్ ఎండ్ మోడల్ ఏముంది అని టాప్ ఎండ్ మోడల్ నువ్వు కొన్నావనుకో, ఆ కొన్న రోజు నీకు చాలా సాటిస్ఫైడ్గా ఉంటుంది. ఇప్పుడు రోజు బైక్ నడిపేవాడికి ఒకరోజు కార్లో వెళ్తే, అరే కార్లో వెళ్తే ఇంత కంఫర్టబుల్గా ఉంది, మనకు కారు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. దట్ కైండ్ ఆఫ్ కంఫర్ట్ రోజు ఆ కారు నడిపేవాడికి ఉండదు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. ఆ అప్గ్రేడ్ అయినప్పుడు ఉన్న ఫీలింగ్ అదంతే. రోజు కారులో ఉంటే అంత కంఫర్ట్ ఏం అనిపించదు నీకు. మెల్లగా సో కానీ ఏం జరుగుతుందంటే, నువ్వు కారు కొన్న తర్వాత కారులో ఉన్న కంఫర్ట్ నుంచి నువ్వు కిందికి దిగలేవు. ఒక్కసారి మన లైఫ్ అప్గ్రేడ్ అయ్యిందంటే మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లోని కిందికి దిగలేవు. నువ్వు 1 BHK ఇంట్లో ఉన్నావు అనుకో, నువ్వు 1 BHKలో ఉన్నంతసేపు ఓకే, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఇరుగ్గా ఉంటుంది, అడ్జస్ట్ అవ్వగలవు. కానీ ఎప్పుడైతే నువ్వు 2 BHK ఇంటికో 3 BHK ఇంటికో వెళ్ళావో, తిరిగి మళ్ళీ 3 BHK ఇంటికి తగ్గ సామాను నీ ఇంట్లో నీకు తెలియకుండానే ఆటోమేటిక్గా యాడ్ అయిపోతూ ఉంటాయి. పెద్ద ఇంటికి ఫ్రిడ్జ్ కూడా పెద్దగా ఉంటుంది, టీవీ కూడా ఇంత పెద్ద వాళ్ళకి చిన్న టీవీ పెట్టుకోలేవు కదా, టీవీ కూడా పెద్దగా ఉంటుంది, సోఫా సెట్ పెద్దగా ఉంటుంది. సో దానికి తగ్గట్టుగానే ప్రతి ఒక్కటి అప్గ్రేడ్ అయిన తర్వాత అవన్నీ తీసుకెళ్ళి నువ్వు 1 BHKలో ఎట్లా పెట్టలేవు. సో లైఫ్ అనేది ఒక్కసారి అప్గ్రేడ్ అయ్యిందంటే మాత్రం నువ్వు కిందికి దిగలేవు. అప్గ్రేడ్ అవ్వకపోయినా నువ్వు హ్యాపీగా ఉండలేవు. ఇదేం లైఫ్ ఇన్ని సంవత్సరాలని. దీనికి ఉన్న బెస్ట్ మార్గం ఏంటి అంటే, మంచిగా ఇన్వెస్ట్ చేస్తూ అప్గ్రేడేషన్కి కూడా ఒక అమౌంట్ పక్కన పెట్టుకుంటూ లైఫ్ని స్లోగా అప్గ్రేడ్ చేయండి. చిన్న ఫ్రిడ్జ్ కొనండి మీ ఇంటికి తగ్గట్టు. చిన్న ఫ్రిడ్జ్ కొన్నప్పుడు కూడా హ్యాపీగానే ఉంటుంది, ఇంట్లో ఫ్రిడ్జ్ కొన్నారు కాబట్టి. లేనిది చిన్న సోఫా కొనండి, చిన్న టీవీ కొనండి, తర్వాత పెద్ద టీవీ కొనండి. అది అప్గ్రేడ్ అయినప్పుడు మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత ఇంకా పెద్ద టీవీ కొనండి, మెల్లగా పెంచుకుంటూ. డైరెక్ట్ పెద్ద టీవీ కొన్నారనుకోండి, జీవితంలో ఎదగడానికి ఏం మిగలదు, ఇంకా కిక్ రాదు. సో లాంగ్ టర్మ్లో అంటే మీకున్న ఓవరాల్ డ్యూరేషన్లో మీరు షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటారంటే షార్ట్ టర్మ్లో హ్యాపీగా ఉంటారు, కానీ లాంగ్ టర్మ్లో ఎదిగిన ఫీలింగ్ కానీ ఎగ్జైట్మెంట్ కానీ జీవితంలో ఏమీ మిగలదు. సో జీవితంలో స్లోగా ఎదుగుతూ ఉండండి. అది చాలా 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 సాటిస్ఫైడ్ లైఫ్ ఉంటుందండి మీకు రిటైర్ అయిన తర్వాత. అండ్ మీకు వచ్చినటువంటి లంసమ్ ఫండ్ కావచ్చు, వాట్ ఎవర్, అది కూడా హ్యూజ్ క్వాంటిటీలో వస్తుంది. మీరు ఓపిక్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ నిదానంగా వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, మీకు డబ్బులు ఊరికే బ్యాంక్లో ఖాళీగా పెట్టకుండా మీకు సేఫ్గా అనిపించినటువంటి ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే అది గ్రో అయిపోతూ ఉంటుంది ఓవర్ ద పీరియడ్. మీకు ఉన్నటువంటి 35 సంవత్సరాల సర్వీస్లో బ్రహ్మాండమైన ఫండ్ తయారవుతుంది మీకు. సో జాబ్ వచ్చిన వెంటనే ఇల్లు కొనాలనో బంగాళా కొనుక్కోవాలనో, ఏడబ్ల్యూ పెద్ద జాబు అనే ఒక ఫీలింగ్తోనే మొదలవుతుంది బేసిక్గా. ఏడబ్ల్యూ పెద్ద జాబ్ అంటే బయట వాళ్ళు నమ్మరేమో, ఓ పెద్ద ఇల్లు కొంటే అప్పుడు నమ్ముతారేమో అని కూడా కొనేవాళ్ళు ఉంటారు. అప్పటి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి మీకు. ఎందుకంటే ఆ పెద్ద ఇల్లు కొన్న తర్వాత తెలుస్తుంది ఏడబ్ల్యూ అంత పెద్ద జాబ్ కాదు, ఈ ఇంటిని హ్యాండిల్ చేసేంత జాబ్ అయితే కాదు ఇది అనేది మీకు కొన్న తర్వాత అర్థమైపోతుంది. మీరు కిందికి దిగలేరు, ఖర్చులు తగ్గించలేరు. సో మీకు పెరుగుతున్న ఆదాయం కొద్దీ మీకు యాడ్ అవుతున్నటువంటి లంసమ్ ఫండ్ని బట్టి మెల్లగా క్యాల్కులేటెడ్గా అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. సో ఎలా అప్గ్రేడ్ అవ్వాలంటే, ఏం జరిగినా నేను ఈ స్టేటస్ నుంచి కిందికి దిగను అనే స్టేజ్లో అప్గ్రేడ్ అవ్వాలి. ఏం జరిగినా సరే ప్రస్తుతం నేను ఉన్నటువంటి లైఫ్ స్టైల్ నుంచి కిందికి రాను. మీరు కొనే ఫోన్ కావచ్చు, మీరు వేసుకునే బట్టలు కావచ్చు, ఏది జాబ్ వచ్చిందని ఎమ్మటే అంత అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. జీవితంలో స్లోగా ఎదగండి, ఎదుగుతూనే ఉండండి. అప్పుడే మీకు లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రిటైర్ అయిన తర్వాత యూ విల్ ఫీల్ కంప్లీట్నెస్. జీవితం అంటే జాబ్ చేయడం ఒక్కటే కాదండి. సో చాలామంది వెనక్కి తిరిగి చూసుకుంటే వర్కింగ్ అవర్ తప్ప ఇంకేం ఉండదు జీవితంలో. సో జాబ్ అనేది జస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే, అది మొత్తం జీవితం ఏం కాదు మీకు. సో ఒక బ్యాలెన్స్డ్ లైఫ్, ఫ్యామిలీ టైంకి కానీ మీ ప్రొఫెషనల్లో కానీ మీది కాని పని నెత్తినేసుకుని ఎక్స్ట్రా పనులు చేయడం కానీ ఇట్లాంటివి ఏం చేయొద్దండి. తీసుకున్న జీవితానికి సిన్సియర్గా పనిచేయండి, జీవితంలో ఎదగండి.
మంచిగా హ్యాపీగా రిటైర్ అవ్వండి, ఒక మంచి లైఫ్ని చూడండి. ఓకే, మీరు ఏడబ్ల్యూనా, ఏఈనా, జేటీఓనా, అసలు డజంట్ మ్యాటర్. అది నన్ను అడిగితే ఎనీ టీపీబీఓనా, ఇంకొకట, ఏ జాబ్ అయినా సరే లైఫ్లో మీకు హ్యాపీనెస్ ఇచ్చేది ఎదగడం జీవితంలో. సో మీరు కావాలంటే గమనించండి, ఈరోజు 1000 కోట్లు ఉన్నవాడైనా సడన్గా ఆ ఆస్తి 100 కోట్లు అయినప్పుడు వాడు 100 కోట్లు ఉన్నాయి కదా అని హ్యాపీగా ఉండలేడు. బికాస్ జీవితంలో ఎదుగుదల మాత్రమే మనకు హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఒక సాటిస్ఫైడ్ ఫీలింగ్ అనేది రావడం, మీరేదో ఆధ్యాత్మికంలోనో స్పిరిచువాలిటీనో అటు సైడ్ వెళ్ళే వాళ్ళే తప్ప, నార్మల్ మనలాగా బ్రతికే వాళ్ళకు జీవితంలో ఎదగడం మాత్రమే హ్యాపీనెస్ ఇస్తుంది. సో అది మీరు ఎంత అచీవ్ చేసినా సరే, మీరు 100 కోట్లు సంపాదించినా సరే అక్కడితో ఆగిపోతే మీరు సాటిస్ఫైడ్గా ఉండలేరు. ఇది జాలరా జీవితానికి అన్నట్టుగా. మన చెడు అలవాట్లైనా సరే, జీవితంలో కిక్ లేనటువంటి వాళ్ళు, ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు ఆల్కహాల్కి బానిస అవుతారు, తర్వాత డ్రగ్స్కి వెళ్తారు, తర్వాత ఇంకోటి. సో ఇప్పుడు మందు తాగడం అయినా అది తాగడం అనేది ఒక పెద్ద విషయము అన్నట్టుగా పెట్టుకున్నంత వరకే అది కూడా మీకు కిక్కినిస్తుంది. సో రోజు బీర్ తాగేవాడికి బీర్ తాగితే ఏముంటుంది, అది మంచినీళ్ళు అయినట్టు తాగుతూ ఉంటాడు వాడు. సో ఏదైనా సరే అంత ఈజీగా అంత తొందరగా అచీవ్ చేయడం మంచిది కాదు. సో అక్కడితో ఆగిపోవడం చాలా కష్టం. దాన్ని సాధించడం కంటే కూడా అక్కడి దాకా వెళ్ళి ఎదగకుండా ఆగడం చాలా చాలా కష్టం. ఆ డబ్బుని ఏం చేయాలని అర్థం కాదు, అంత డబ్బులున్నా ఏం చేయాలో మీకు అర్థం కాదు. సో రియల్ సాటిస్ఫాక్షన్ మీకు ఎప్పుడు వస్తుందంటే, జీవితంలో కంటిన్యూస్గా పైకి ఎదుగుతూ ఉన్నటువంటి వాళ్ళని చూడండి, కింది స్థాయి నుంచి ఎదుగుతూ ఉన్నటువంటి వాళ్ళని చూడండి, వాళ్ళు చాలా సాటిస్ఫైడ్ ఫీలింగ్లో ఉంటారు. సో వీడికి 100 కోట్లున్న వీడు హ్యాపీగా లేడు, అందులోంచి ₹1 కోటి ఇస్తే నేను సెటిల్ అయిపోతా అనిపిస్తూ ఉంటుంది చాలామందికి. బట్ నిజానికి ఆ ₹1 కోటి తీసుకొని కూడా నువ్వు అక్కడ ఆగలేవు. సో జీవితంలో ఎదగడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే లైఫ్ స్టైల్ని ఎప్పుడూ కూడా ఫాస్ట్గా అప్గ్రేడ్ చేయొద్దండి, స్లోగా అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళండి ప్రాపర్ ప్లానింగ్తో. జీవితంలో ఎదగాలి, ఫ్యామిలీకి టైం ఇవ్వాలి, ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ అనేది చూడాలి. సో ఇవన్నీ ప్రాపర్ ప్లానింగ్తో మాత్రమే సాధ్యం అవుతాయి. వాళ్ళని వీళ్ళని చూస్తూ కంపేర్ చేసుకుంటూ, ఇప్పుడు ఈరోజు నువ్వు ఒకరిని చూసి అప్గ్రేడ్ అయ్యావనుకో, ఈ పీరియడ్లో నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. బట్ నువ్వు కన్సిస్టెంట్గా ఎదిగావనుకో, నీవు ఎవరితో అయితే కంపేర్ చేసుకున్నావో వాళ్ళు తర్వాత నిన్ను చూసి మనం ఇలా ఉండలేకపోయామే అని వాళ్ళ తర్వాత బాధపడతారు. సో ఎక్కువ టైం పీరియడ్ మీరు హ్యాపీగా ఉంటారు యాక్చువల్గా స్లోగా ఎదిగితే కంపారిటివ్లీ. షార్ట్ టర్మ్ గోల్స్లో డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టే వాళ్ళు షార్ట్ టర్మ్ మాత్రమే ఆనందంగా ఉంటారు. ఓకే, సో మీరు ఖర్చు పెట్టే ప్రతిదీ డబ్బులు ఉన్నంత మాత్రాన ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. కారు కొనడం అంటే కారుని మెయింటైన్ చేసే స్టేజ్లో ఉన్నప్పుడే మీరు కొనాలి. కార్ అనేది ఒక లగ్జరీ ఐటమ్, అంత ఈజీగా కొనకూడదు, దాన్ని నిజంగా అవసరం ఉన్నప్పుడే కొనుక్కోవాలి. డబ్బులు ఉన్నంత మాత్రాన కొనాల్సిన అవసరం లేదు. కారు కొనడం చాలా ఈజీ, దాన్ని క్లీన్ చేయడం, మెయింటైన్ చేయడం, సర్వీసింగ్ చేయడం, దాని మెయింటెనెన్స్కి ఖర్చు పెట్టడం, ఇవి చాలా కష్టం. మీరైనా చూడండి కావాలంటే. అంతెందుకు మన కోచింగ్ ఇండస్ట్రీ భాషలో కూడా మాట్లాడుకుంటే, కోచింగ్కి వెళ్ళి చదవడం ఈజీ అండి, ఆ సబ్జెక్ట్ని హోల్డ్ చేయడము, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడము, ఇది చాలా కష్టం. ఎనీ ప్రోడక్ట్, ఎనీ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ మీరు డబ్బులు బాగా కూడబెట్టి, ఫోన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎనీథింగ్ మీరు చాలా జాగ్రత్తగా డబ్బులు పెట్టి కొన్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో, మీరు కొనడానికి పడ్డ కష్టం కంటే దాన్ని ఆ స్టేటస్లో ఉంచడానికి పడే కష్టం చాలా ఎక్కువ. మెయింటెనెన్స్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్ జాబ్. సో అది మెయింటైన్ చేసే టైము, ఓపిక, మనీ మన దగ్గర ఉన్నాయి అనుకున్నప్పుడే దాన్ని మనం సొంతం చేసుకోవాలి. సో అది సాధించడం అనే ఆనందం చాలా తక్కువ టైం ఉంటుంది. సో మీ లైఫ్లో ఎక్కువ టైం మీరు ఆనందంగా ఉండాలి, జీవితంలో ఎదుగుతూ ఉండాలని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఏడబ్ల్యూ సాధించిన వాళ్ళైనా సరే, సాధించని వాళ్ళైనా సరే, మీరు లైఫ్లో హ్యాపీగా ఉండాలని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.